పశువుల సంరక్షణ కోసం నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా బోళ్లపాడు గ్రామంలోని పశువుల ఆసుపత్రిలో ఎమ్మెల్యే బోడి ప్రసాద్ నట్టల నివారణ మందుల పంపిణీని ప్రారంభించారు. పేదలకు ఆదాయ వనరులైన గొర్రెలు, మేకలు నట్టల వ్యాధికి గురవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. వాటి నివారణ కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఏడాదికి 4 సార్లు ఉచితంగా మందు పంపిణీ చేస్తామన్నారు. ఈ రోజే స్టార్ట్ అయింది. 26 జూన్ 25 నుండి 10/7/25 వరకు ఇది కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోని ప్రతి గొర్రె చిన్న పిల్ల ఉన్నప్పటికీ, ఆ గొర్రెలు మేకలు ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వీటన్నిటికి కూడా నట్టల నివారణ మందు కార్యక్రమం చేపట్టడం జరిగింది. జిల్లాలో 2,70,000 వరకు ఈ చిన్న జీవాలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఏ గొర్రెను ఏ మేకను వదలకుండా మేము ప్రతి గ్రామానికి టీమ్స్గా ఏర్పడి మా సిబ్బంది డాక్టర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో ముఖ్యంగా గొర్రెలు, మేకలు మట్టిలో ఉన్నటువంటి గడ్డి తింటుంటాయి కాబట్టి ఈ మట్టితో పాటుగా కొన్ని రకాలమైనటువంటి క్రిములు పొట్టలేకి చేరి అవి అభివృద్ధి చెంది ఈ గొర్రెలు తిన్నటువంటి ఆహారాన్ని ఈ ఒంటికి పట్టకుండా ఆ పరాన్న జీవులు తినేయడం జరుగుతుంది. సో అందుకని మనం ఆ పరాన్న జీవులని ఖచ్చితంగా చంపేయాల్సిన పరిస్థితి. సో దీనికి కానీ ప్రతి 3 మాసాలకి లేదా 4 మాసాలకి ఈ గొర్రెలకు, మేకలకి మనం ఈ నట్టల మందు ఇచ్చి ఆ క్రిములన్నింటి కూడా మనం చంపేయడం జరుగుతుంది. దానివల్ల తిన్న ఆహారం వంటబట్టి ఈ గొర్రెలు, మేకలు బరువు పెరుగుతాయి, రైతుకు నష్టం లేకుండా పోతుంది. అదేవిధంగా ఏ చిన్న జబ్బు వచ్చినా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఈ నట్టల వల్ల. కాబట్టి వాటి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం ఈ